తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేయనుంది. ఇందుకోసం కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. రుణమాఫీ అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి చేసింది. మొదట మహిళలకు రుణమాఫీ చేయనుండగా తర్వాత ప్రాధాన్యత ప్రకారం రైతు రుణాల మాఫీ జరగనుంది. రైతు రుణమాఫీ స్వల్పకాలిక పంట రుణాలకు వర్తింపచేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య రుణాలకు ఈ మార్గదర్శకాలు వర్తించనున్నాయి. డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాలకు జమ చేయనుంది ప్రభుత్వం. సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు విచారణ చేపడతామని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ను వేశారు. సమయం ముగియటంతో విచారణ రేపటికి వాయిదా పడింది. కాగా కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేశారు.